మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల ఫిర్యాదులపై కూటమి సీరియస్ అయింది. రెవెన్యూ మంత్రి ముసుగులో పెద్దిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మాజీ మంత్రి గారి భూ ఆక్రమణలపై తక్షణమే విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అసలు భూ రికార్డులను తారుమారుకు కారకులెవరో తేల్చాలంటున్నారు పవన్. డీటెయిల్స్ ఈ స్టోరీలో. గత వైసీపీ సర్కార్ అవినీతి బాగోతంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. భూ కబ్జాల బాగోతాన్ని బట్టబయలు చేయాల్సిందే అంటూ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూ ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మాజీ మంత్రి చేసిన అటవీ భూముల భక్షణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీనిపై పూర్తి స్థాయిలో విచారించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ కోసం జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదాభాయ్ ఉన్నారు. జాయింట్ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా కూటమి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అటవీ భూముల ఆక్రమణలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆయన అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమణలు చేసినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు చర్చించారు. విచారణ చేసి సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్కు ఆదేశించారు. అటవీ భూములను ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో సమగ్రంగా విచారణ చేపట్టాలని, పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలను కూడా ఇవ్వాలన్నారు. అలాగే వాటి రికార్డులను పరిశీలించి ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూములు రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, ఒకవేళ చేస్తే అందుకు బాధ్యులెవరు, వాటి ద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదికలో సమగ్రంగా విచారించాలన్నారు. అటవీ భూములు ఆక్రమించిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులకు సూచించారు. అయితే పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టులకు 1 చదరపు గజం అటవీ భూములు తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. కానీ ఎకరాల కొద్దీ భూములను ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారట. అంతేకాదు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారట. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరిందని సమాచారం. వైసీపీ సర్కారులో సీఎం జగన్ అండదండలతో కొంతమంది మంత్రులు చెలరేగిపోయారు. ఆయా శాఖల్లో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వం మనది, అడిగే నాథుడే లేడు, దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా మంత్రులు అవినీతి అనకొండలుగా మారిపోయారన్న విమర్శలు కూడా సోషల్ మీడియా సర్కిల్స్లో జోరుగా నడుస్తున్నాయి. జగన్ హయాంలో రెవెన్యూ మంత్రిగా తాను ఆడిందే ఆట పాడిందే పాటగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. 5 ఏళ్లలో ఎంత దోచుకోవాలో అంతా దోచుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అటవీ భూములనే కాదు, పేద మధ్యతరగతి ప్రజలకు చెందిన భూములను కూడా వారి బెదిరించి లాక్కున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై బాధితులంతా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి గారి అవినీతి భూభాగోతాన్ని బట్టబయలు చేసే పనిలో పడింది.
తిరుపతిలో పెద్దిరెడ్డి ఉన్న ఇంటికి ప్రభుత్వం నిర్మించిన రోడ్డును సైతం కలిపేసుకుని ఆక్రమించుకున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వ రోడ్డుపై ఆక్రమణలను తొలగించారు పెద్దిరెడ్డి. అంతేకాదు తిరుపతిలో మఠం భూములను కూడా పెద్దిరెడ్డి ఆక్రమించారు. దీనిపై కూడా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న మఠం భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సరస్వతి భూములను సైతం కాజేశారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరస్వతి భూములను పరిశీలించారు. సరస్వతి భూముల్లో అటవీ భూమి కూడా ఉండడంతో వాటన్నింటినీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎలాగైతే సరస్వతి భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందో ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే పని చేయబోతోందా అన్న ఆసక్తి నెలకొంది. మాజీ రెవెన్యూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.